మొత్తానికి కిరణ్ అబ్బవరం మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. చెన్నై లవ్ స్టోరీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అదేంటి సినిమా రాకముందే చెప్తున్నాడు, ఫేక్ రివ్యూ చెప్తున్నాడని ఖచ్చితంగా అనుకుంటారు. సో మరి ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పూర్తయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు అని దాన్ని బట్టి మనం ఇప్పుడు ఫస్ట్ రివ్యూ మాట్లాడుకుంటున్నాం. అందరికన్నా ఫస్ట్ రివ్యూ చెన్నై లవ్ స్టోరీ గురించి మనమే మాట్లాడుతున్నాం. అయితే కిరణ్ అబ్బవరం ఇప్పటికే మంచి హిట్ ట్రాక్లో ఉన్నాడు. కా సినిమా కావచ్చు, కే ర్యాంప్ కావచ్చు, అన్నీ కూడా చెప్పి మరి హిట్ కొట్టి అందరికి కూడా నిరూపించాడు. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా అదే ట్రాక్లో ముందుకెళ్తుంది. ఇంకా సరిగ్గా మాట్లాడుకుంటే ఆ సినిమాల కన్నా ఒక మెట్టు పైనే ఉందన్నమాట. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా యూత్ అందరికీ కూడా చాలా చాలా కనెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఉంది అని చెప్పేసి సెన్సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దానికి తోడు ముఖ్యంగా కొంతమంది సినిమా లవర్స్ కావచ్చు, సినిమాల అవకాశాల కోసము హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, విధంగా నగరాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నిజంగా మనసుని హత్తుకుపోతుంది. కొంతమంది మాత్రం తట్టుకోలేక మా సెన్సార్ వాళ్ళే కంటతడి పెట్టినటువంటి సందర్భాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్పేసి సెన్సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి కిరణ్ అబ్బవరం కెరీర్లో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సమాజానికి ఇష్టపడేటటువంటి సినిమాలు, సమాజము ఏదో మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే యూత్ ఈ రోజులలో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, విధంగా మహానగరాలకు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడుతూ ఉంటారో, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఒక పూట తిండి, ఇంకో పూట తిండి లేక, ఇంకో పూట పడుకోలేక, ఎండ వాన, హాస్టల్ ఫీజు అని చెప్పేసి విధంగా రకరకాల కష్టాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓర్చుకొని అరే నేను ఏదో ఒకటి సాధించాలి, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాటిని నేను భరిస్తాను, కానీ ఇవన్నీ కూడా ఎందుకు భరిస్తున్నానంటే ఏదో ఒక రోజు నేను సాధిస్తాను, అనుకున్న నా గోల్ని నేను రీచ్ అవుతాను అని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు బ్రతుకుతారు? ఆ విధంగా ఉండడానికి వాళ్ళకి ఏమైనా సరదానా? ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి, వాళ్ళ ప్రేమని వదిలేసి ఒంటరిగా వచ్చి ఇక్కడ బ్రతుకుతూ వాళ్ళు తిండి లేక బ్రతకడానికి, అంటే ఇలాంటి సందర్భాలు ఎందుకు ఉంటాయి? జీవితంలో ఏదో సాధించాలని ఒక పట్టుదలతో వస్తూ ఉంటారు. సో అలాంటి ఒక స్టోరీనే కిరణ్ అబ్బవరం యొక్క చెన్నై లవ్ స్టోరీ అన్నమాట. చెన్నైకి డైరెక్టర్ అవ్వాలి అని చెప్పేసి వెళ్తారు. ఆ క్రమంలోనే ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్లో ఉన్నటువంటి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, డైరెక్టర్ అవ్వడానికి ఏ విధంగా కష్టపడ్డాడు, అంటే ఎలాంటి కష్టాలని చూశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడికి కావచ్చు, యూత్కి కావచ్చు, చాలా చాలా కనెక్ట్ అవుతుంది స్టోరీ అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్క సీన్ ప్రీ క్లైమాక్స్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ కావచ్చు, చాలా మంచి క్లైమాక్స్ లాగా, అంటే చాలా ప్రతి ఒక్క సీన్ కూడా ఒక క్లైమాక్స్ లాగా చాలా మంచి స్టోరీ బిల్డ్ చేశారు అని చెప్పేసి కూడా సెన్సార్ రివ్యూ నుంచి వచ్చినటువంటి టాక్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ ఇంకా సినిమా రాకముందే హిట్ పడేసింది, సూపర్ హిట్ కొట్టేశాడు కిరణ్ అబ్బవరం మరొకసారి చెన్నై లవ్ స్టోరీతోనని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారనమాట. సో మరి ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్ కావచ్చు, టీజర్ ట్రైలర్ మీరు కూడా చూసే ఉంటారు. మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.